స్టీల్ ప్లాంట్ కాంట్రాక్ట్ కార్మికులపై కత్తి, తొలగింపుకు రంగం సిద్ధం, గేటు ముందు ఉద్యోగుల ఆందోళన. ఆలయాల బాట పట్టిన వైసీపీ నేతలు, పాప ప్రక్షాళన పేరిట ప్రత్యేక పూజలు, అన్ని జిల్లాల్లో లీడర్ల మొక్కులు. జగన్ కు వెంకటేశ్వరుడిపై విశ్వాసం లేదు, అందుకే పర్యటన రద్దు చేసుకున్నారు. 5 ఏళ్లలో చేసిందేంటన్న కొల్లు రవీంద్ర. మధుర మీనాక్షి ఆలయంలో రోజా పూజలు, చంద్రబాబుకు దేవుడంటే భక్తి లేదన్న నేత, పూజల్లోనూ షూలు ధరిస్తారని ఫైర్. ఉదయం పూజలు, సాయంత్రం షూటింగ్, పవన్ ను డిక్లరేషన్ అడిగే దమ్ముందా? మండిపడ్డ నారాయణ స్వామి. అనాలోచిత నిర్ణయాలతో ప్రాణాలు తీస్తున్నారు, హైడ్రా విధ్వంసం ఆపాల్సిందే, ఈటెల రాజేందర్ డిమాండ్. హన్మకొండ బ్రిడ్జ్ పై చర్చకు రావాలి, కేటీఆర్ కు నాయని రాజేందర్ సవాల్, వరంగల్ కు వాద్రా వస్తుందని కామెంట్. నొప్పి మాయం, సర్జరీ దూరం. మోకాలు మరియు నడుము నొప్పులను ఇకపై భరించాల్సిన అవసరం లేదు. ఆపరేషన్ లేకుండా అత్యాధునిక చికిత్స. ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ అధునాతన సాంకేతికతతో ఇప్పుడు బంజారా హిల్స్ తో పాటు మదీనాగూడలో. నేడు హైదరాబాద్ కు వఫ్ జేపీసీ నేతలు, 3 రాష్ట్రాల ప్రతినిధులతో భేటీ, అభ్యంతరాలు సూచనలు స్వీకరించనున్న కమిటీ. ఏసీబీ వలలో విక్టోరియా స్కూల్ ప్రిన్సిపాల్, రిమాండ్ కి ప్రభుదాస్ తరలింపు, వెలుగులోకొస్తున్న అక్రమాలు. హైదరాబాద్ శివరారంలో అగ్ని ప్రమాదం, మెడికల్ షాప్ లో మంటలు, అదుపు చేసిన ఫైర్ సిబ్బంది. పోలీసుల బ్లాక్ మెయిల్ దందా, నాగర్ కర్నూలు జిల్లా బిజినపల్లి పిఎస్ లో వసూళ్లు, బాధితుల దగ్గర నుంచి కలెక్షన్లు. ఒంగోలులో 3K రన్, వరల్డ్ హార్ట్ డే సందర్భంగా ర్యాలీ, గుండె జబ్బులపై అవగాహన. ముగిసిన కాణిపాకం బ్రహ్మోత్సవాలు, ఆఖరి రోజు ఘనంగా తెప్పోత్సవం, 21 కిలోల లడ్డూ వేలంపాట. పాడేరులో మంచు మేఘాలు, పాల సముద్రాన్ని తలపిస్తున్న గిరి శిఖరాలు, ఆహ్లాదకరంగా వాతావరణం. ముంబైకి కేంద్ర నిఘా సంస్థల హెచ్చరికలు, ఉగ్రదాడి జరిగే అవకాశం ఉందన్న సమాచారం, రద్దీ ప్రాంతాల్లో సోదాలు. తమిళనాడులో భారీ అగ్ని ప్రమాదం, సెల్ ఫోన్ తయారీ కేంద్రంలో మంటలు, అదుపు చేసిన ఫైర్ సిబ్బంది.